అయ్యప్ప బ్రహ్మచారి కాదా? మణికంఠుడు భార్యలు ఎవరు? పురాణాలు ఏం చెబుతున్నాయి? మహిషి సంహారం కోసం హరిహరసుతుడు భూమిపై అయ్యప్పస్వామిగా అవతరించాడని అందరికీ తెలిసిందే. కారణజన్ముడిగా అవతరించిన అయ్యప్ప బ్రహ్మచారి అని అందరూ అంటారు. కాని మణికంఠుడకు పెళ్లైందని అంటారు. మరి మణికంఠుడు నిజంగా పెళ్లి చేసుకున్నాడా? చేసుకుంటే మణికంఠుడి భార్యలు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయ్యప్పస్వామి సవతి తల్లి కోరిక మేరకు పులిపాలను తీసుకువచ్చేందుకు అడవికి వెళతారు. ఆ సమయంలో తాను మహిషిని సంహరించడానికి అవతరించినట్టు నారద మహర్షి ద్వారా తెలుసుకుంటారు. అడవిలో ఆకాశమార్గాన గర్జిస్తూ వెళుతున్న మహిషి మణికంఠుని మీద దాడి చేస్తుంది. మధించిన మహిషి భీకర గర్జనలు చేస్తూ రాగా మణికంఠుడు దానిని సంహరిస్తాడు. చనిపోయిన మహిషి శరీరం కొండలా పెరిగిపోతూ ఉంటుంది. దీంతో అయ్యప్పస్వామి ఆ శరీరంపై 2 రాళ్లను వేసి అదిమిపట్టి నృత్యం చేస్తాడు. ఇలా స్వామివారి పాదస్పర్శతో